అందరికీ నమస్కారం. ఈసారి వెళ్ళేటప్పుడు ఒక 4 రోజులు ఎక్కువ ఉందామనే వెళ్తున్నా అండి. అంటే నాకు కూడా తెలీదు ఎన్ని రోజులు ఉండాల్సొస్తుందని. ఒక చిన్న పని ఉంది. అది అయ్యే వరకు ఉండాల్సొస్తుంది. అది ఎప్పుడవుతుందో తెలీదు కాబట్టి ఎన్ని రోజులు ఉంటానో కూడా తెలీదు. కానీ కొంచెం ఎక్కువ రోజులే ఉందామని వెళ్తున్నాను. వచ్చేటప్పుడే దారిలో ఒక దగ్గర నర్సరీలో కొంచెం టమాటా నారు తీసుకున్నామండి. అది కాకుండా ఇప్పుడు తోటలో బంతేయాలనుకున్నాం కదండి. ట్రాక్టర్ ఇంతవరకు దొరకలేదు. ఒకవేళ దొరికి తోటంతా దున్నేస్తే అప్పుడు బంతి వేయాలి కదా, దానికోసం కావాల్సినవన్నీ పనులు చేసుకోవాలి కదా, అందుకోసం కూడా వెళ్తున్నాను. గత సంవత్సరం మేలో అండి అలా ఒక 20 రోజులు ఉన్నాం వరుసగా. నేను మా అమ్మాయి ఉన్నాం అప్పుడు. ఆ 20 రోజుల్లో ఉన్న రోజులు ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా తోటలో చాలా పనులు చేశాము. ముఖ్యంగా 5 లేయర్ మొత్తం పూర్తి చేశాము. అది సక్సెస్ఫుల్ గా అయిపోయి ఇప్పుడు మంచిగా ఉంది అది. అలానే ఈ సంవత్సరం కూడా అనుకున్నట్టుగా చేద్దామని ప్రయత్నిస్తున్నాను. చూడాలండి అది అన్ని పరిస్థితులు అనుకూలిస్తే లేదో. ఏం చేస్తున్నావు లక్కీ? మామూలుగా ఎప్పుడు ఒక 25 నుంచి 30 నిమిషాల వీడియోస్ పెడుతూ ఉంటాను కదండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎడిటింగ్ చేయాలంటే అది నేను ఇక్కడ ల్యాప్టాపే కదా, దాంట్లో పెద్ద వీడియోస్ ఎడిట్ చేయలేం. గ్రాఫిక్ కార్డు, ప్రాసెసర్ అంతగా సపోర్ట్ చేయవు. అందుకే ఇక్కడ ఉన్నంత వరకు కొంచెం అంత పెద్ద వీడియోస్ కాకుండా చిన్న వీడియోసే పెడుతూ ఉంటాను. చిన్న వీడియోస్ అయితే చూడటానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది కదా, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. రా నాన్న, నాకు ఇద్దా. లక్కీ రా, లక్కీ తొందర రావాలి. పిలు మ్యాంగో లక్కీని పిలు. లక్కీ అటు వద్దు, ఇంకా దిగు దిగు, తొందర దిగు. లక్కీ రైట్ రా. లక్కీ నాన్న ఇచ్చి ముక్కులో తీసుకెళ్తా. అందుకొచ్చావా మళ్ళీ? తిను తిను తిను. మల్బెరీస్ వచ్చినాయి, అందుకే కోకిలు వచ్చింది మళ్ళీ. తిను తిను. అంతకు ముందు రోజు సాయంత్రం వచ్చాం కదండి. వచ్చినప్పుడు అక్కడ నుంచొని అక్కడ ఏదో మాట్లాడుతున్నాం సచిన్తో, ఇక్కడ ఇట్లా చేద్దాం ఇలా చేద్దాం అని. అంతే అండి, సడన్ గా నా మీదకి ఒక ఉడుము వచ్చింది. బాగా దడుచుకొని గంతులేసాను. అక్కడ పాము కూడా ఉందండి ఒకటి, రోజు అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అక్కడ సన్నగా పొడవుగా ఉన్న కొంచెం లైట్ కలర్ లో తెల్లగా సిల్వర్ లాగా కలర్ లో ఉండే పాము అక్కడక్కడ తిరుగుతుందండి. అసలు అక్కడ ఉన్నాయి మొత్తం క్లియర్ చేసేయాలి. అక్కడ ఇటుకలు ఉన్నాయి కదండి, ఆ ఇటుకలు, ఆ పోల్స్, అక్కడ షీట్స్ లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తే కాస్త ఆ ఇబ్బంది ఉండదు. పోయిన వారం మేము వెళ్ళినప్పుడు అక్కడ అంతా పోల్స్ పెట్టించాం కదండి. తర్వాత మేము వచ్చేసాక అక్కడ ఇట్లా ఫెన్స్ వేసారు. ఇంకప్పుడు అక్కడ కొంచెం గేట్ పెట్టాలి. లక్కీ చూడండి అసలు ఎలా పడుకున్నాడు ఎండలో. మొత్తం మై మర్చిపోయి డీప్ స్లీప్ లో ఉన్నాడు. లక్కీ కదండి అసలు. స్నూపీ మళ్ళీ కూడా ఎప్పుడు పడుకుంటే ఎండలోనే పడుకుంటే చాలాసేపు. వాటికి కూడా మనలానే సూర్యకాంతి అవసరం కదా. శనివారం నాడు సాయంత్రం వచ్చాం కదండి. ఆ రోజు వదిలేసి ఆ నెక్స్ట్ రోజు నేను ఫస్ట్ వచ్చేసరికి ఇల్లు ఇలా ఉంది. ముందు ఆ ఇంటిని నీట్గా, అంటే ఒక 4 రోజులు ఎక్కువ రోజులు ఉంటున్నాను కాబట్టి ఇబ్బంది కలగకుండా తోటలో పని చూసుకోవాలి. ఇంటి లోపలికి రాగానే అన్ని ఈజీగా అవైలబుల్గా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు, ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నాను. వచ్చేటప్పుడే అక్కడ హైదరాబాద్లో ఇల్లు మొత్తం నీట్గా అద్దంలాగా సర్దుకొని వచ్చానండి.
ఇవి కూరగాయలు మొన్న వారం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకున్నవి ఉన్నాయి కదండి, అవి వాడగా ఇంక ఇవి మిగిలినవి. మళ్ళీ వీటన్నిటిని తోట తీసుకెళ్ళాను. ఇవి అట్టిపళ్ళు ఉన్నాయి కదండి, అవి అంతకుముందు వారం తీసుకొచ్చినవే. అవి పండాలని చెప్పి నేను దాంట్లో ఒక పండు జామ, ఒక పండిన అట్టిపండు పెట్టా అవి పండాలని. అది ఎంతసేపటికి పసుపచ్చ రంగులోకి మారట్లేదు, ఇదేంటబ్బా అసలు పండట్లేదు అనుకున్నాను. కాకపోతే అవి మన చిన్నప్పుడు ఒకలాంటి అట్టిపళ్ళు వచ్చేవండి, అవి ఆకుపచ్చ రంగులోనే ఉండి పండిపోయేవి. అవి ఈ మధ్య రావట్లేదు, ఇక్కడ దొరకట్లేదు. అలాంటి అట్టిపండు అంటండి అది. నేను ఇంకా తినలేదు, తిన్న వారు చెప్పారు అది. అంతేకాకుండా అక్కడ ఉన్నప్పుడు నేను రోజు ఏం ఆహారం తీసుకుంటానో అది సేమ్ ఇక్కడ కూడా ఉండాలని అవి అక్కడ ఉన్న అన్ని తీసుకొచ్చుకున్నా అండి. ఇన్ని రోజులు ఇన్నేళ్లు నేను చేసిన తప్పేంటి అంటే, అక్కడ ఉన్న 5 రోజులు మంచిగానే తింటా, ఇక్కడికి వచ్చిన 2 days అసలు దోశల మీద ఆధారపడి ఉన్నాం. అంటే తోటలో పని చేసుకుని మళ్ళీ ఇంట్లో ఏం చేసుకుంటాము, గిన్నెలు తోముకోవాలి, ఎంత పని ఎక్కువైపోతుంది అని చెప్పి సింపుల్ గా దోశలు వేసుకొని 2 కొంచెం పచ్చడి పెట్టుకొని తినేసేవాళ్ళం. అలా 2 రోజులు ఒక న్యూట్రిషియస్ ఫుడ్ మొత్తం మిస్ అయిపోతున్నాము. కానీ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు ఖచ్చితంగా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తింటాం అనేది ఇంపార్టెంట్ అనిపించి వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొచ్చుకున్నానండి. ఏది మిస్ చేసుకోకూడదు ఒక్కరోజు కూడా అని చెప్పి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వంట స్కిప్ చేయకుండా, అంటే ఉన్నది ఒక్క పూటైనా 2 రోజులైనా ఒక రోజైనా సరే ఖచ్చితంగా ఆ రోజు తినాల్సిన ఆహారం తినాల్సిందే అనుకున్నాను. అందుకే ఫస్ట్ సర్దుకునే కన్నా ముందే అన్నం కూర వండుకొని తిని అప్పుడు సర్దుకున్నాను అండి. ఎడిటింగ్ కోసమేమో ఎక్స్టర్నల్ మానిటర్ తెచ్చుకున్నాను అండి ఇంటి దగ్గర నుంచి. పాత కంప్యూటర్ మానిటర్ ఉంటే తీసుకొచ్చుకున్నాను. ఆ చిన్న ల్యాప్టాప్లో అంతసేపు చూడాలి, ఎడిటింగ్ చేయాలంటే తలనొప్పి వస్తుంది. అది దానికి ఏం ప్రాసెసర్ లేదు, జస్ట్ దీంట్లో ఉన్నది దాంట్లో కనిపిస్తుంది, అది పెట్టుకున్నాను ఒకటి. శారదా వాళ్ళ కోసం ఇవి ఉలవలు నానబెట్టాను. షేనట్లోకి వెళ్దాందా రారా కొద్దమ్మ సింహంలోకి. తోటలో ఫస్ట్ డే అలా గడిచిపోయిందండి. డే వచ్చిన రోజు మొత్తం ఫస్ట్ పని ఎక్కువగా చేయకుండా ముందు లోపల అంతా సర్దుకున్నాను. ఆ రోజు అంతా అదే సరిపోయింది. చూడండి, సచిన్ రాత్రి బయటకు వెళ్తే, అంటే మన గేట్ ముందు రోడ్డు ఉంటుంది కదండి, అది అక్కడ ఇవి అడవి పందులు చూడండి ఎలా ఉన్నాయో. అడవి పందులు సన్నగా ఉంటాయండి, సన్నగుండి మూతి ఉంటుంది కదా, అది మామూలు మనకి బయట రోడ్ల మీద కనిపించే పందికేమో మూతి అంత పొడవు ఉండదు, వీటికి అలా పొడవుగా ఉంటాయి అనమాట. ఇట్లా బండిలో కాకుండా విడిగా కనిపిస్తే అటాక్ కూడా చేస్తాయి అవి. చూడండి, అసలు సచిన్ కూడా వాటిని డిస్టర్బ్ చేయలేదు, అలానే బండి ఆపేసి దాంట్లో లోపల నుంచి చూస్తున్నారు. అవి కూడా ఏం పారిపోలేదు బండి చూసి, అలానే రోడ్డుకి అడ్డంగానే నుంచున్నాయండి. ఇప్పుడు మనం ఫెన్సింగ్ వేసాం కాబట్టి సరిపోయింది. అదే ఫెన్సింగ్ లేకపోతే అవన్నీ లోపలికి వచ్చేసి మొత్తం, నేను ట్రాక్టర్ లేదని బాధపడుతున్నాను కదా, ఏం బాధపడిన అవసరంలా మొత్తం దున్నేస్తాయండి. అసలు ట్రాక్టర్ అలా దున్నుతుందో అట్లా పెద్ద పెద్ద గోతులు తవ్వుతాయి అవి. కాకపోతే తడి ఉండాలి, అవి తవ్వాలి అంటే తడి ఉండాలి. మరుసటి రోజు ఉదయాన్నే లేచాండి. లేచి కాసేపు వ్యాయామం చేశాను, సూర్య నమస్కారాలు అవి వాకింగ్ చేసి ఒక అరగంట సేపు. తర్వాత శారదా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. శారదా గంగా కాశీ, గుడ్ మార్నింగ్ గంగా బేబీ. గుడ్ మార్నింగ్ కాశీ నాను. రేపు ఎవరు బర్త్డే, రేపు ఎవరు హ్యాపీ బర్త్డే, రేపు ఎవరు పుట్టినరోజు? కాశీ కన్ను పుట్టినరోజా రేపు?
నేను ప్రతిరోజు ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా ఆకాశవాణి వింటానండి. ఇక్కడ తోటకు వస్తే అది అన్ని దగ్గరలో పనిచేయదు రేడియో. ఏదైనా కొన్ని ప్లేసెస్ లోకి వెళ్తే అక్కడ అట్లా కదలకుండా ఉంటేనే అది సిగ్నల్ వస్తుంది దానికి. ఈ మధ్య ఆకాశవాణిలో రోజు ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి, మన బిఎల్ఓకి బూత్ లెవెల్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నాకు తెలిసి జూలై 24 వరకే లాస్ట్ డేట్ అనుకుంటా అండి. వచ్చే ముందు రోజే అది సబ్మిట్ చేసి వచ్చాను. కాకపోతే ఈసారి నేను ఇక్కడ ఓటర్ కార్డ్ ఇక్కడికి మార్పించుకుందాం అనుకున్నానండి. అది సరేలే అని చెప్పి కంగారులో ఇంకా మళ్ళీ టైం లేక అక్కడదే పెట్టేసి వచ్చాను. శారదాగంగ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇది ప్రోటీన్ పౌడర్ నేను తయారు చేసుకున్నానండి ఇంట్లో. అది జావలాగా కలుపుకొని తాగాను. తర్వాత ఆ రోజు వచ్చేటప్పుడు టమాటో నారు తీసుకొచ్చాం కదండి, మేము తయారు చేసుకునే ఒక ఎరువు ఉంటుంది కదండి, అన్ని రకాలు మిక్స్ చేసి చేస్తాను కదా, చాలాసార్లు చూపించాను వీడియోలో. ఆ ఎరువు రెడీగా ఉంది. దాంట్లో కొద్దిగా జీవామృతం, ఒక 1/2 బకెట్ అంత జీవామృతం కలిపి మిక్స్ చేసి, అవి మొక్కలకు ఆల్రెడీ గుంతలతో వేసి ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక 2 కుప్పిళ్ళంత ఎరువేసాము. మొన్న వారం వచ్చినప్పుడు ఇటంతా గడ్డి బాగా పెరిగిపోయిందండి. అక్కడికి వెళ్ళి ఆవుల కోసం గడ్డి కోసుకురావాలి కదా, అందుకే ముందు ఇక్కడ బ్రష్ కట్టతో మొత్తం తీసేయమని చెప్పాను. నేను ఈ వారం వచ్చేసరికి నీట్గా తీసేశారు. అక్కడ తోవంతా క్లియర్ చేసుకున్నారు వెళ్ళటానికి. తర్వాత మొక్కలు పెట్టాము. మొక్కలు పెట్టడం అయిపోయింది కదండి, వాటికి ఇప్పుడు నెక్స్ట్ మల్చింగ్ చేయాలి. కాకపోతే ఆ రోజు సాయంత్రం అయిపోయింది కదా, నెక్స్ట్ మరుసటి రోజు ఎండుగడ్డితో కానీ ఊకతో కానీ వాటిని మల్చింగ్ చేస్తాము. వీడియోలో చూస్తే వాతావరణం చాలా అందంగా, అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి, కానీ మాకు అక్కడ అలా లేదు. బాగా చెమట్లు జిడ్డు వస్తుంది. అది కూడా పర్లేదు. ఈసారి వెళ్ళేసరికి ఒక చిన్న పురుగులు ఉంటాయి చూసారండి, ఫ్రూట్ ఫ్లైస్ లాంటివి, నుసి పురుగులు అంటారు, అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతాయండి మమ్మల్ని. నేను చూడటానికి ఇక్కడ కామెడీగా ఉన్నా కానీ నిజంగా కామెడీ కాదండి. ఇంత నరకం అంటే అసలు అవి కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అలా ఉంటేగానే ఉండలేము. కూర్చుంటే ఇక్కడ మా దగ్గర చుట్టూ మూగుతాయి అని చెప్పేసి అటు ఇటు నడుస్తున్నా కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నాయి. అవి మా వల్ల కావట్లేదు. చివరికి లక్కీని కూడా విసిగిస్తున్నాయి అవి. ఇంట్లోకి వెళ్దామంటే ఇంట్లో అంతకన్నా వేడి, సరే అని పైకి పారిపోయి వచ్చేసాము. అక్కడ మాత్రం లేవండి అవి. కానీ అసలు 7 వరకు వర్షాలు పడలేదు. చాలా మంది రైతులు వరి వర్షాధారంగా వేస్తారు పాపం. మరి వాళ్ళకి ఎలానో ఏంటో అండి, ఇట్లా ఈ నీళ్ళల్లో ఎప్పుడే లావలేదు. అందుకే ఇలాంటి పరిస్థితులు వస్తాయి కదా మనం ఊహించినవి. అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మనకు వచ్చే వాననీటిని మనము జాగ్రత్త హార్వెస్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు, వ్యవసాయ భూమనే కాదండి, ఇళ్లలో కూడా మామూలుగా మనం ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉండాలి.
ఫస్ట్ స్నూపీకి మళ్ళీకి పొద్దునే అన్నం వండేసానండి. వాళ్ళకి అన్నం పెట్టేసి తర్వాత మేము నైట్ త్వరగా అంటే 7 గంటలకల్లా కొంచెం చపాతీ పిండి సమానంగా చపాతీ పిండి జొన్న పిండి 2 సమానంగా తీసుకొని, అచ్చంగా జొన్న రొట్టెలు నాకు రావండి, అందుకే సగం సగం తీసుకొని వేడి నీళ్ళతో కలిపాను. వాటితో రొట్టెలు చేశాను. పన్నీరు కూర వండాను. సరే అండి, నేను తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను. బాయ్.